అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడోసారి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు మేలు జరగదు అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అసెంబ్లీకి వెళ్తానని కూడా ఒకవైపు చెప్పినటువంటి నేపథ్యంలో మరి వైసీపీ సీనియర్ నాయకులు మహాలక్ష్మి శ్రీనివాస్ ఉన్నారు. ఏం చెప్తారని మాటలు సార్? అసెంబ్లీ సమావేశాలు మూడోసారి జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా జరగబోతున్నాయి అనుకుంటున్నారు? మీరు దీని మీద ఎలా స్పందించబోతున్నారు? అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా జరుపుకోవడానికి సమావేశపరుస్తున్నాడు తప్పితే కనుక ప్రజల సమస్యల మీద ప్రతిపక్షం ఉంటే ప్రజా సమస్యలు అడుగుతారని చెప్పేసి ప్రతిపక్ష హోదా అనేది అసెంబ్లీ తీర్మానం చేసి సరిపోతుంది స్పీకర్ గారు. కానీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బకు 2014లో చూసినారు, 67 సీట్లు వచ్చిన తర్వాత అసెంబ్లీని దద్దరిల్లు చేసినాడు. కానీ అసెంబ్లీని ఒక వణుకు పుట్టించినాడు 2014లో 67 సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు. కానీ ఈరోజు ప్రతిపక్ష హోదా మళ్ళీ పొరపాటుని ఇస్తే కనుక మనల్ని మాట్లాడినాడు, ప్రజా సమస్యలను వెలుగెత్తి చూపిస్తా అని చెప్పేసి ఈయన ప్రజల్లోకి వచ్చేసేసి ఇవన్నీ చెప్పాలనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలు కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నుంచి మీకు ఐడియా ఉందో లేదో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దాంట్లో 7 కాలేజీ కంప్లీట్ చేసినారు, 10 కాలేజీలు సగం పూర్తి ఉన్నాయి. కానీ ఆ మెడికల్ కాలేజీలను కూడా కంప్లీట్ చేసి ఎక్కడ పెంచి పేరు వస్తుందని చెప్పేసి అవన్నీ తొక్కు పెడుతూ వస్తున్నారు. అసెంబ్లీకి రావడానికి ఎందుకు మాకే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తనేమన్నా? ఆయన జీవితంలో సోనియా గాంధీనే ఎదిరించినారు. సోనియా గాంధీ ఎదిరించిన గట్టు దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉండారా ఇంతవరకు? 10 సంవత్సరాల్లో ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఉంది, మన్మోహన్ సింగ్ అడ్డం పెట్టి ఆమె నడిపింది. కానీ అంత ధైర్యవంతునికి ప్రతిపక్షం రావడానికి ఎందుకు ఉండదు? కానీ మీరు ప్రతిపక్షం హోదా ఇవ్వకోకుండా సార్ కూటమి నాయకులు చెప్తున్నది ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, మేము కాదు, మీకు అది కట్టబెట్టలేదు కాబట్టి మీరు అసెంబ్లీకి రండి, ప్రజల సమస్యలపై మాట్లాడండి అని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు. ఇది కర్నూలు చావుకు పలు కారణాలు. 40% ఓట్ బ్యాంక్ వచ్చిన వాళ్ళు అనంతపురం జిల్లాలోనే 3000, 4000 ఈరలకప్ప 275 గెలిచిన ఓటును దాన్ని తారుమారు చేసినారు. ఇక్కడ వచ్చేసి ట్రిప్పర్ డ్రైవర్ ఎన్ని ఓట్లతో ఓడిపోయాడో మీకు అందరూ తెలుసు. అసెంబ్లీకి రావడానికి 40% హోదా ఓట్ బ్యాంక్ ఇచ్చినారు. కానీ మీ 2019లో మీకు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా 39% మీకు వచ్చినది. కానీ ప్రజల ఆదరణ ఎంత ఉంది అంటే ఇప్పుడు భగవంతుడు చూస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు. ఏం జరిగింది? ఈవీఎం తారుమారు అని చెప్పేసి ఈరోజు రాజీవ్ గాంధీ రోడ్డు ఎక్కి పోరాడుతున్నాడు, రోడ్డు ఎక్కి దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ఆయనకి మేము సపోర్ట్ చేయలే, వాస్తవాలు అవన్నీ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీకౌంటింగ్ పెట్టమని అడిగితే ఆయన కాళ్ళు కడుపులు పట్టుకొని జనసేనలో చేర్చుకున్నారు, పెట్టొద్దని చెప్పేసి. పోలింగ్ ఒక ఈవీఎం బాక్స్లో 2500 ఓట్లు పోల్ అయితే కానీ కౌంటింగ్ వచ్చి 2900 ఓట్లు వస్తున్నాయి. ఇవన్నీ ఏం జరిగిందో ఇప్పుడు? ఎందుకంటే ఒక ఈవీఎంల ద్వారానే మేము ఓడిపోయిననేసి మేము చెప్పాం, కానీ 100% ఈవీఎంలో మాత్రం ఫాల్ట్ జరిగింది. కానీ దీనివల్ల 40% వచ్చినట్టు మీకంటే 2019లో మీకంటే 1% ఎక్కువ వచ్చినానికి ప్రతిపక్ష హోదా వేస్తే మీకేంటి భయము? అంటే మీరు ప్రజలు చూడడానికి ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చినారు, 11 సీట్లు ఇచ్చినారు అంటున్నారు. కానీ రేపు ఎలక్షన్లు వస్తాయి. ఈ 2 సంవత్సరాలకు 1.5 సంవత్సరం 20 నెలల కాలం గడిచిపోతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు అవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నవి వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సపోర్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఒక చిన్న పని చేసినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఈ సంఖ్యలో 40% వచ్చినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వీళ్ళంతా ఏం చేస్తుందంటే చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తారు. గ్యాస్ దీపం కనెక్షన్లో 3 సిలిండర్లు ఇవ్వాలి సంవత్సరానికి, 1 సిలిండర్ ఇచ్చినారు. మళ్ళీ ఈ సంవత్సరము అంటే 6 సిలిండర్లు గాను 1 సిలిండర్ ఇచ్చినట్టు ఇంతవరకు. ప్రతి ఒక్కటి ఏదైనా కూడా తల్లికి వందనము 7000 పడిన వాళ్ళు ఉన్నారు, 9000 పడిన వాళ్ళు ఉన్నారు, ఉరువే పడిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నీ కొనసాగిస్తాను, దాంతోపాటు నా స్కీమ్లు అన్నాడు.
మీ సూపర్ 6 చేయలేకున్నారు, ఆర్టీసీ బస్ చేసినారు. జస్ట్ నాకు తెలిసింది, నేను కూడా అక్కడి నుంచి అవగాహన ఉంది నాకు, పబ్లిసిటీలో నెంబర్ 1. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చెప్పుకోలేకున్నారు. మేము 5 ఏళ్లలో మన సార్ కూడా చెప్పారు, మా సారు మేము చేసుకోవడం చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు నేను చెప్తాను కదా, 12 మెడికల్గా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 12 మెడికల్ కాలేజ్ వస్తే 2019-24లో 17 మెడికల్ కాలేజ్ తెచ్చినారు. ప్రజలకు పేదలకు ఏం చేస్తామని చెప్పేసి రేపు ఎలక్షన్లు వస్తాయి. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు 2026, 27, 28 ఎలక్షన్ ఇయరు. అప్పుడు తెలుస్తుంది ఏం కదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చెప్పి 4,000 రూపాయలు పింఛన్ చెప్పేసి ఉంటే మేము ఎక్కడుందాము, గవర్నమెంట్లో ఉంది. కానీ 80,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయల డబ్బులు రుణమాఫీ చెప్తే ఇవ్వాలన్నా మనం ఇవ్వలేమని చెప్పేసి ఒక బస్సులో చెప్పిన అందరూ చెప్తామంటే చెప్పి మనం చేయలేమని చెప్పేసి ఈ పొద్దు మీరు చేసినారు. ఆడబిడ్డ నిధి కింద 1,100 రూపాయలు డబ్బు ఇస్తున్నారు. అది జరిగే పని ఇవ్వగలరా? 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి అది ఆచరణ సాధ్యమవుతుందా? ఉన్నే 66,20,000 మందిలోనే 6 లక్షల మంది మైనస్ అయిపోయినారు. కాబట్టి ఇవన్నీ అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆడ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందర నిలబడలేరు వీళ్ళు. సార్ మరొక నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు సమయం ఇస్తే నేను ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతానని చెప్పేసి అనౌన్స్ చేయండి. మీకు దాని మీద ఏమైనా సమాచారం? సమయం కేటాయించాలి కదా మాకు. సమయం కేటాయిస్తే ఖచ్చితంగా వెళ్తాం. సమయం కేటాయించకుండా జగన్మోహన్ రావాలాటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి దాన్ని డీఫ్రేమ్ చేయాలని తప్పిన కదా ఆలోచన లేదు. థ్యాంక్ యూ. మొత్తం మీద వైసీపీ సీనియర్ నాయకులు మహాలక్ష్మి శ్రీనివాస్ చెప్తున్నది ఏదైతే ఉందో, ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోకుండా అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రజలను మోసం చేస్తున్న ఒకవైపు, మరోవైపు అసెంబ్లీకి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడైనా జగన్మోహన్ డీఫేమ్ చేయాలనే తప్ప ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం సిస్టమ్ ప్రకారంగా ఎక్కడ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సమయం ఇస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వైసీపీ సీనియర్ నాయకులు మహాలక్ష్మి శ్రీనివాస్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాయుడు, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.